ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. జర్నలిస్టులపై 430 కేసులు నమోదు చేశారు. పత్రికల్ని ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో 1 తీసుకొచ్చారు, భయపెట్టారు. అక్రిడిటేషన్ జారీలో దాదాపు మనకి 21,000 మంది జర్నలిస్టులు ఉంటే కేవలం 9,000 మందికి అక్రిడిటేషన్ ఇచ్చారు. అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ, ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మీరు భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పుట్టా మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీతో గెలిపించండి. ఆఖరి మాటగా ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు చిన్నపాటి భూపట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చి స్థలాలు చూపించలా. పోనీ పట్టాలు అక్కడ మనకి భూములు ఇల్లు కట్టుకోనని చెప్పి వాటి గ్యారంటీలు ఇవ్వలా. ఈ రోజున జగన్ చేస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇక్కడ భూమి ఉంది, ఇల్లున్నాయి, ఆ కనిపించే చిన్న గుడిసె ఉంది, ఆ మూలంలో చిన్న పెంకుటిల్లు ఉంది, 1 ఎకరం పొలం ఉంది, 1/2 ఎకరం ఆక్వా చెరువు ఉంది, 4 ఎకరాల కూర్చోబెట్టే సాగు భూమి ఉంది. ముందు ఏం చేశాడు? పాస్ పుస్తకాల మీద బొమ్మ వేశాడు. తర్వాత ఏం చేశాడు? సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకుని సరిహద్దుల రాయి మీద తన ముఖం పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేపు పొద్దున ఆస్తి పత్రాలు ఇవ్వడంట, మన ముఖాన్ని ఒక జిరాక్స్ కాపీ కొడతాడంట. మీరు ఇక్కడ ఉన్నారమ్మా, మీరు ఇంతమంది ఉన్నారు, మీ చెల్లెలికి పెళ్లి చేయాలి, మీ అక్కలకి ఆడబిడ్డ, మీ ఆడబిడ్డల్ని బయటికి పంపించాలి, కట్నాలు ఇవ్వాలి అంటే మీరు పెళ్లి చేసుకునే వాళ్ళు, ఆడబిడ్డను పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేవాళ్ళు మీకు ఒరిజినల్ స్టాంప్ పేపర్ ఇస్తే తీసుకుంటారా, లేదంటే జిరాక్స్ పేపర్ ఇస్తే పెళ్లిళ్ళు జరుగుతాయా? ఏది ఒప్పుకుంటారు? మీకైనా కష్టం వచ్చింది, వెళ్ళి ఒక ఫైనాన్స్ వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి నా ఆస్తి పత్రాలు ఇవి అని జిరాక్స్ ఇస్తే తీసుకుంటాడా? బ్యాంకుల్లోకి వెళ్ళి నా జిరాక్స్ పెడతాను నాకు ఇవ్వు అంటే తీసుకుంటాడా? ఒక ఆధార్ కార్డు రావడానికే దేశంలో దశాబ్దం పాటు వాదోపవాదాలు జరిగినాయి. దశాబ్దం పాటు. అలాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీ భూముల్ని దోచేసే చట్టం, ఇది నీ సొంతదారుల హక్కుని తీసేసే చట్టం ఇది. దాని గురించి ఒక్క మాట మాట్లాడాల. మన ఏం అసెంబ్లీ దేనికి ఉంది? కూర్చొని చెమ్మాచెక్క ఆడుకోవడానికి మన అసెంబ్లీకి వెళ్ళేది? అడ్డం వస్తే బూతులు తిట్టడానికి అసెంబ్లీ ఉన్నది? దేనికి ఉంది అసెంబ్లీ? దేనికి ఉండాలి అసెంబ్లీ? ప్రత్యర్థి పార్టీలు దేనికుంటాయి? ప్రత్యర్థి పార్టీలు ఉన్నది ఒక చట్టం తీసుకొస్తున్నప్పుడు చట్టంలో తాలూకు లోపాలు, నష్టాలు, లాభాలు చర్చించడానికి. 30కి తక్కువగా ఉన్న టీడీపీని నువ్వు మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి అసెంబ్లీ నుంచి బయటికి పంపించేశావు. చర్చలు లేవు, వాదోపవాదాలు లేవు. ఎలా చేస్తాం? ప్రధానమంత్రి గారు కూడా ఫార్మర్స్ యాక్ట్ పట్టుకొస్తే, రైతు చట్టం పట్టుకొస్తే మంచి చట్టం అది. ఎక్కడున్నా సరే దేశంలో ఏ మూల రైతు ఉన్నా ఆ రైతు తన సంపదను ఎక్కడికైనా అమ్ముకోగలిగే చట్టం అది. కొంతమంది రైతాంగానికి నచ్చల, అందరూ వచ్చి రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు. మోడీ గారు లాంటి బలమైన నాయకులే చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కేంద్రం పంపింది, వాళ్ళ చట్టాన్ని అమలు చేస్తున్నాం అన్నాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ పార్టీకి అడుగుతున్నాం, అది కేంద్రం ముసాయిదా పరిశీలించమనే పంపుతుంది, అమలు చేయమని పంపలా. దీంట్లో కష్టాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆలోచించండి అంటే కూర్చోబెట్టి ముందుగా మీరు చెప్పండి. 50 ఎకరాల వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు దోచేశాడు. ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని 50 ఎకరాలు దోచేశాడు, భయపెట్టి బద్దలు కొట్టేస్తామని. రేపు పొద్దున వాళ్ళ వచ్చి మీ ఆస్తి మాకు కావాలి అంటే ఏం కూర్చొని మనం అంటే వెళ్ళంటే మన ఆస్తి అంటే వెళ్ళి కొత్త చట్టం ప్రకారం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి గవర్నమెంట్ రెవెన్యూ ఆఫీసులో ఉంటుందంట. రెవెన్యూ ఆఫీసులో కూడా ఎంఆర్ఓ దాని గురించి పై అధికారం వాడి దగ్గర ఉంటుందంట. ఆ వ్యక్తి దగ్గర ఉంటే మనం వెళ్ళి ఆ ఆస్తి నాదని ప్రూవ్ చేసుకోవాలంట 90 రోజుల్లో. మళ్ళీ నాదని ప్రూవ్ చేసుకోకపోతే ఎవడో పట్టుకెళ్ళిపోతాడు. ఇక్కడుండే స్థానిక ఎమ్మెల్యే, దోలెక్కిన ఎమ్మెల్యే లాంటి ఎలా పట్టుకెళ్ళిపోతాడు.
కోర్టులకు వెళ్ళడానికి లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కోర్టు రిజిస్టర్ చేసుకోరంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి లేదు, కోర్టులకు వెళ్ళడానికి లేదు. కోర్టుకు వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలంట. అరే 2 ఎకరాలు ఉన్న భూమి, ఎకరం ఉన్న భూమి, ఒక 100 గజాలున్న ఒక ఇల్లు ఓనరు హైకోర్టుకి వెళ్తాడు. మనకి కర్నూలులోనో లేదంటే అమరావతిలో ఉన్న హైకోర్టుకి వెళ్ళగలడా? ఇదంతా కూర్చొని ఇక్కడ కూర్చొని రెవెన్యూ ఆఫీసులు సెటిల్ చేస్తారంట. రెవెన్యూ ఆఫీసులో ప్రభుత్వం కదా ఉండేది. ప్రభుత్వం తాలూకు వ్యక్తులు కూర్చుంటే ఎంతసేపు మన ఆస్తులు కబ్జా పెట్టడానికి. సో అందుకని జాగ్రత్త. మీరు కనుక వైసీపీకి ఓటేస్తే గాల్లో పెట్టి